ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం స్పెషల్ పీపీని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హై ప్రొఫైల్ కేసు కావడంతో కేవలం ఈ కేసు కోసమే ప్రత్యేక పీపీని నియమించనుంది. నెల రోజులుగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో 4 అధికారులు అరెస్టు చేశారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక పీపీని నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2 సీనియర్ న్యాయవాదుల పేర్లను ఇందుకోసం పరిశీలిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాల సేకరణపై పోలీసులు ఫోకస్ పెట్టారు. రైట్, ఓవరాల్గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్ రానా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి. ఎంఎన్ఆర్ 7 రోజుల పాటు కస్టడీ విచారణ ఎదుర్కొన్న రాధాకృష్ణ కొద్దిసేపటి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. పరిచిన తర్వాత ఆయన కొన్ని ప్రాబ్లమ్స్ ని జడ్జి దృష్టికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో తగినపడుతుంది. ముఖ్యంగా జైలులో సూపరింటెండెంట్ ని తనని కలవనీయటం లేదని, దాంతో పాటు లైబ్రరీ కూడా తనని పోనీయటం లేదనేసి కూడా జడ్జి ముందుకు రాధాకృష్ణరావు చెప్పినటువంటి నేపథ్యం కనపడితే వెంటనే ఆ జడ్జి కూడా పోలీసుల్ని పిలిపించి వెంటనే వీరికి సూపరింటెండెంట్ ని లైబ్రరీకి కల్పించడానికి అవకాశం ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరోవైపు ఈ కేసుకి ఇప్పటికే దాదాపు ప్రభుత్వానికి సంబంధించి 7 మంది పీపీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాంపల్లి కొట్టిన పీపీలు అందరూ కూడా ఈ కేసు మొదటి నుంచి కూడా వారు పరిశీలిస్తున్నారు. ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ దీని మీద కూడా అనేక న్యాయ సలహాలను కూడా ఇచ్చినటువంటి వీరే. కాకపోతే ఈ కేసు కోసమే స్పెషల్ గా మరొక సీనియర్ న్యాయవాదిని స్పెషల్ పీపీగా అపాయింట్ చేయాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం భావిస్తుంది. దాని దగ్గరగానే కొంతమంది సీనియర్ న్యాయవాదుల పేర్లు కూడా పరిశీలిస్తుంది. మరొక సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డి పేరుని పరిశీలనలోకి వచ్చినట్టుగా మనకు వీళ్ళందరూ నామినేట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అఫీషియల్ గా జీవో వచ్చిన తర్వాత ఆయన ఈ కేసులో ఆయన కొనసాగుతున్నటువంటి నేపథ్యం కూడా ప్రస్తుతం అయితే రాధాకృష్ణరావు జడ్జి ముందు ఉన్నారు. జడ్జి ముందు నుంచి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆయనకి ఏదో ఈ నెల 12 వరకు కూడా ఆల్రెడీ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వారు బెయిల్ పిటిషన్ అలాంటివి వేయలేదు. సో 12 వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీ అంటూ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టు జైలుకి వెళ్ళపోతున్నాడు. సో రేపు వచ్చి బెయిల్ పిటిషన్ పై బెయిల్ పిటిషన్ రేపు నాంపల్లి కోర్టులో వారి కుటుంబ సభ్యులు వేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మరోవైపు ప్రణీత్ రావు కేసులో ఇవాళ బెయిల్ పిటిషన్ రాబోతుంది. మొన్న జరిగినటువంటి వాదనలు జరిగాయి కాబట్టి తీర్పు మాత్రం మరి కాబట్టి మనకు సమాచారం ఉంది. అయితే ఇప్పటికీ కేవలం 2 రోజులు మాత్రమే మిగిలింది కాబట్టి కస్టడీ పొడిగించాలనేసి పోలీసులు అనుకున్నారు. కాస్త సమయం తక్కువ ఉండడం వల్ల పిటిషన్ ఇప్పుడైతే వేయటం లేదనేసి కూడా మనకు తెలుస్తుంది. కాకపోతే ఒకవేళ కానీ బెయిల్ రేపు పిటిషన్ వేస్తారు కాబట్టి ఆయనకి బెయిల్ రాకపోతే మరొకసారి మీరు కస్టడీ కోసం పిటిషన్ వేయాలని కూడా పంజాగుట్ట పోలీసులు భావిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ఈ కేసులో అత్యంత కీలకంగా రాధాకృష్ణరావు ఉన్నాడు కాబట్టి, పైగా ఆయనకి ఆరోగ్య పరిస్థితులు అవన్నీ కూడా చూసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు కూడా అందిస్తూనే ఉన్నారు. ఆయనకి ప్రస్తుతం అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. కేవలం హై బీపీతో మాత్రమే ఆయన బాధపడుతున్నారు అనేది కూడా కోర్టు దృష్టికి పోలీసులు తీసుకుని వచ్చారు. కుటుంబ సభ్యులు కూడా మేము ఎప్పటికప్పుడు కలవనిస్తున్నాం. దాంతోపాటు లాయర్లు కూడా ఎప్పుడు ఆయనతో టచ్ లోనే ఉన్నారంటూ కూడా కోర్టుకి పోలీసులు చెప్పినటువంటి నేపథ్యం. మరి కాసేపట్లయితే రాధాకృష్ణరావుని చర్చలు కూడా జైలుకి తీసుకెళ్లనున్నారు.